అంటా ఉన్నా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఈ పాపదార్శంలో రగ్గిపోతూ ఎంత దైవికమైన నష్టానికి గురైపోతున్నావో వాక్యాన్ని బట్టి ఒకంత ఆలోచన చేద్దాం. మరొకసారి కూడా ఇశ్రాయేలు ప్రజలు, దేవా ఎందుకని మా కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి? మేము ఆహారము తింటున్న ఆకలి తీరిక ఉన్నది, మేము పానము చేస్తా ఉన్న దప్పిక తీరిక ఉన్నది, మేము ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నా మేము సంపాదించిన సంపాదన అంతా కూడా చిరిగిపోయిన సంచిలో వేస్తున్నట్లుగా ఉన్నది మా సంపాదన, ఎందుకని అని ఆకాశమందున దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశమందున దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా మొదటి అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేయండి. మీరు ఎంత సంపాదించినా ఎందుకని మీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉందో తెలుసా? కేవలం మీ ప్రవర్తన చెడ్డగా ఉండటాన్ని బట్టి. ఇప్పుడైనా మీ ప్రవర్తనను మార్చుకుంటే మీ జీవితంలో దైవ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని ఆ కాలంలో హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ప్రియులారా, నిజంగా నేడు పాపపు దాస్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా ప్రతిదీ కూడా తమ జీవితంలో నష్టానికి గురైపోతా ఉన్నా పాపం యొక్క ప్రభావం ఎంత భయంకరంగా మనిషి జీవితంలో ఉన్నదో ఒక చిన్న ఎగ్జాంపుల్, సిన్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. అంటే పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తా ఉన్నది. సిన్ సాడెన్స్ యూ అంటే పాపము మనకు విచారాన్ని కలుగు చేస్తా ఉన్నది. సిన్ స్కేర్స్ యూ అంటే పాపము మనకు ఒక శాశ్వతమైన మచ్చగా మన జీవితాల్లో ఉండిపోతా ఉన్నది. సిన్ సోర్స్ యూ అంటే పాపము మన జీవితాలను ఒక రుచి లేనిదిగా మార్చేస్తా ఉన్నది. సిన్ సికెన్స్ యూ అంటే పాపం మన జీవితాలను ఒక భయంకరమైన రోగానికి గురి చేస్తా ఉన్నది. సిన్ సేర్స్ యూ అంటే పాపము మన జీవితాలను ఒక స్పర్శ తెలియని ఒక బండరాయిలాగా మార్చేస్తా ఉన్నది. సిన్ స్టీల్స్ యూ అంటే పాపం మన జీవితాల్లో విలువైన దానిని దోచేస్తా ఉన్నది. ఫైనల్లీ సిన్ సెండ్స్ యూ టు హెల్ అంటే పాపము చివరిగా మన జీవితాలను పాడు చేసి నరకానికి లేక పాతాళానికి పతనానికి ఇచ్చుకుపోతా ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితము ఇంకా ఆత్మీయ స్వాతంత్రం లేక పాపమనే దాస్యంలో కొట్టబడుతున్నావేమో, ఆ పాపం వల్ల వచ్చే దుష్పరిమాణాలను నువ్వు అనుభవిస్తున్నావేమో. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీకు పాపంలో నుండి విడుదల కావాలి అంటే ఆత్మీయ స్వాతంత్రము కావాలి. అయితే ఈ వాక్యం వింటున్న నువ్వు అనుకుంటున్నావు, నిజమేనండి, నా జీవితంలో దురలవాట్ల వల్ల, నా జీవితంలో భయంకరమైన ఈ పాప స్వభావాల వల్ల ఆర్థికంగా నష్టపోయా, ఆరోగ్యపరంగా నష్టపోయా, కుటుంబం విచ్ఛిన్నమైపోతా ఉన్నది, బిడ్డలేక పరిస్థితి అధోగతి పాలైపోయింది, ఇప్పుడు నా బ్రతుకు అగమ్యగోచరంగా ఉన్నది. మరి ఇప్పుడు నాకు పాపంలో నుండి విడుదల, ఆత్మీయ స్వాతంత్రం రావాలంటే ఎలా? గమనించండి ప్రియులారా, పాపంలో నుండి విడుదల లేక ఆత్మీయ స్వాతంత్రం రావాలి అని అంటే మరొక గాంధీ పుట్టాలా, లేదంటే మరొక అల్లూరి సీతారామరాజు ఇంకా దేశ నాయకులు ఎవరైనా పుట్టి మనల్ని విడిపించడానికి ఏమన్నా అర్థిస్తారా, లేకపోతే మనకేమన్నా సహాయం చేస్తారా అని ఆలోచన చేస్తే ఆకాశం ముందున్న దేవుడు అంటున్నాడు, ఏ మనిషి కూడా తనంతట తాను పాపం అనే దాస్యం నుండి విడుదల పొందలే, లేకపోతే ఏ మనిషి కూడా ఇంకొక మనిషి సహాయముతో పాపం అనే దాస్యముల నుండి విడుదల పొందలేడు అంటున్నా. ఉదాహరణ చూడండి ప్రియులారా, పాపం అనే దాస్యము నుండి మనిషి తనంతట తాను విడుదల పొందలేడంటానికి చిన్న ఎగ్జాంపుల్. ఒక రోజున ఒక భయంకరమైన త్రాగుబోతూ తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి రే నేను త్రాగుడులో నుండి విడుదల పొందా, నేను త్రాగుడు మానేస్తానని చెప్తా ఉన్నా. అయితే ఆ మాట విన్న తోటి సహోదరుడు అంటా ఉన్నా, నువ్వు ఎలా మారావురా, నువ్వు ఎలా త్రాగుడు నుండి విడుదల పొందావురా అంటే అతడు ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా, ఈ మధ్యనే నేను పేకాడటం నేర్చుకున్నా, దానికి ఆడటమే టైం సాల్టలా, ఇంకా త్రాగటానికి టైం ఎక్కడది అని అంటున్నా. అంటే మనిషి తన సొంత ప్రయత్నంతో పాపమన్న దాస్యములో నుండి విడుదల పొందలే, ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకోలే. మరి ఎలా సాధ్యమో అనంటే ఆత్మీయ స్వాతంత్రం ఇచ్చే ఒకే ఒక్క మార్గం అన్నది ప్రియులారా, ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అంటా ఉన్నారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేయను. ప్రభువైన ప్రియులారా, ఏమిటి ఆ సత్యము? ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారయ్యన్న. అందుకే అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో అంటున్నారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేయను. ఎవరు ఆ కుమారుడు? పాపపు దాస్యములో భయంకరమైన నష్టానికి గురైపోతున్న నిన్ను నన్ను విడిపించడానికే దేవుడే ఒక కుమారుడుగా, దేవుడే ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనకు రావలసిన శిక్షనంతటిని కూడా ఆయన కలువరి శిలువలో భరించాడు. ఆయన కలువరి శిలువలో మన పాప దాస్యానికి విరుడుగా ఆయన తన రక్తాన్ని అలా రక్తాన్ని కార్చగా ఆయన రక్తం ద్వారా కడుగుబడిన ప్రతి వారికి కూడా ఆత్మీయ స్వాతంత్రం అనే ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, నేను బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చా అంటూ ఆయన ఆ వాక్యాన్ని వివరిస్తూ ఏమంటాడు అనంటే, చెరలో ఉన్న వారికి విడుదల కలుగ చేయడానికే ఆయన నన్ను పంపి ఉన్నాడు
ఉన్నాడు అంటున్నాడు. అనగా ప్రతి మనిషి కూడా పాపం యొక్క చెరలో బానిసలుగా దాస్యములో ఉన్నారు. అయితే అటువంటి దాస్యపు స్థితిలో పాపం యొక్క బానిసత్వంలో ఉన్న నిన్ను నన్ను విడిపించడం కొరకే కుమారుడుగా లేక సత్యముగా లేక ప్రభువైన యేసుక్రీస్తుగా ఆ దేవుడే ఈ లోకానికి వచ్చా. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు ఆలస్యము చేయక నీ పాపం వల్ల మరింత నష్టాన్ని నువ్వు అనుభవించక మునిపే మనోనేతలు తెరచి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆత్మీయ స్వాతంత్రం, పాపంలో నుండి విడుదల పొంది ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుభవించాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. ప్రభువైన ప్రియులారా, ఇకపోతే ప్రజలందరూ కూడా రెండవదిగా ఏ బానిసత్వంలో ఉన్నారు అని అంటే మరణపు బానిసత్వంలో ఉన్నా. ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతూ ఉన్నా. ఏమన్నా తెలుసా? ప్రతి మనిషి కూడా మరణ భయము చేత దాస్యమునకు లోనైపోయారు అని అంట. ఉదాహరణకు చూస్తే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు. ఏమని ఉంటుందంటే అక్కడ ఏలయనగా మరణము అందరికీ వస్తుంది అని ఉంటుంది. అంటే ప్రతి మనిషి కూడా ఎటువంటి బానిసత్వంలో ఉన్నాడు అని అంటే మరణపు బానిసత్వంలో పట్టి పీడించబడతా ఉన్నా. గమనించండి ప్రియులారా, ఎంతమంది ఈ లోకంలో దేనికి భయపడినా భయపడకపోయినా మరణానికి మాత్రం ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. ఉదాహరణ చెప్పాలి అని అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన సద్దాం హుస్సేన్ ప్రియులారా, అతడు కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు అమెరికా వంటి గొప్ప గొప్ప దేశాలకే నిద్ర పట్టకుండా చేసిన ఆ వ్యక్తి మరణ భయముతో దాక్కుంటూ మొదలుపెట్టాడు. సముద్రంలో లేక భూమి యొక్క అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి మరణ భయముతో నేను కొంతకాలం బ్రతకాలి అన్నట్లుగా అండర్ గ్రౌండ్ లో దాక్కుంటూ మొదలుపెట్టా. కానీ అటువంటి సద్దాం హుస్సేన్ ఎంత దాక్కుండానో ప్రయత్నించినా ఆ మరణానికి గురవుక తప్పలేదు ప్రియులారా. అలాగే ప్రజలందరూ ఎరిగిన మరొక సత్యము బిన్ లాడెన్ ప్రియులారా, అమెరికా యొక్క ట్విన్ టవర్స్ ను తన జ్ఞానము చేత తన బలము చేత ప్రభునందు ప్రియులారా పాడు చేశాడు, లేక కాల్చి పారేశాడు, కూల్చి పారేశాడు. అటువంటి బిన్ లాడెన్ సైతము కూడా అమెరికా చేతిలో నేను చావకూడదు లేక నేను మరణానికి గురవ్వకూడదు అంటూ మరణ భయంతో ముస్లిం కంట్రీస్ లో దాక్కున్నా. కానీ కొన్ని నెలల క్రితమే మనకు ఒక వార్త వచ్చింది, బిన్ లాడెన్ హతుడైపోయాడు అని. అంటే ఈ వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ప్రతి మనిషి కూడా మరణ భయముతో ఉన్నాడు లేక మరణపు దాస్యములో ఉన్నాడు. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న మనకు విడుదల ఎట్లా? అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఒక రోజున రోమా సంఘముతో పత్రిక రాస్తూ 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనవుతున్న నా శరీరాన్ని ఎవడు విడిపించగలుగుతా? ఈ మరణములో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తా. ఆ రోమా పత్రికలోనే 7వ అధ్యాయంలో నన్ను ఈ మరణములో నుండి ఎవడు విడిపిస్తాడు అని ప్రార్థన చేసిన పౌలు అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి ఒక సమాధానాన్ని, ఒక సంతోషకరమైన జవాబును తెలియజేస్తున్నారు. ఆ జవాబు ఏంటి తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనంలో ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే జీవమునిచ్చు ఆత్మ చేత ఆయన మనలను మరణంలో నుండి విడిపిస్తాడు అని అంట. అంటే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రజలందరూ కూడా దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళలో నుండి అని పండుగలు సంబరాలు చేసుకుంటున్నా, కానీ ఆత్మ స్వాతంత్రం లేక కొట్టబడుతున్నా. అంటే ఒకటి పాప బానిసత్వంలోనో, రెండవదిగా మరణపు బానిసత్వంలో ఉన్నా. ఈ 2 బానిసత్వంలో నుండి కూడా విడిపించగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ మరణపు బానిసత్వంలో ఉన్నావా అంటే నేను మరొక విషయాన్ని చెప్పాలి. మనకి ఇది 2 రకాలుగా ఉన్నది ప్రియులారా. ఒకటి శరీర సంబంధమైన మరణం, అనగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే ఒక గడియ వస్తుంది. ఆ గడియలో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అది శరీర సంబంధమైన మరణం. ఇకపోతే 2వ మరణం ఏమిటి అని అంటే అది ఆత్మ మరణం. దాని గురించి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో ఇలా అంటాడు, అదే నరకము లేక పాతాళం అని అంటాడు. అంటే మనిషిని పట్టి పీడిస్తూ ఉన్న శరీర మరణమైన కావచ్చు, అలాగే ఆత్మ మరణమైన నరకము అనే ఆ మరణమైన కావచ్చు. ఈ రెండిటిలో నుండి విడిపించగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడికే ఉన్నది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఏ మరణపు దాస్యములో ఉన్నావు, ఏ మరణపు అంచుల ఆలోచనలో నువ్వు కొట్టబడతా ఉన్నావు నాకైతే తెలియదు. కానీ ఈ వాక్యం వింటున్న నీ స్థితిని చూసిన యేసయ్య నిన్ను విడిపించడానికి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయన మరణాన్ని జీవముగా మార్చగలిగిన సమర్థుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా మరణం అందరికీ వచ్చునని. అదే ప్రసంగి 8వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? ఆ మరణం నుండి ఎవరు మమ్మల్ని విడిపిస్తా? దానికి జవాబుగా కీర్తనకారుడు 68వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఒక్కడే మరణాన్ని తప్పించగలుగుతాడు. అనగా దాని అర్థము నీ శరీర సంబంధమైన మరణమే కాదు,
ఆత్మ సంబంధమైన మరణాన్ని కూడా తప్పించడానికి ఆయన సమర్థుడు. ఉదాహరణకు శరీర సంబంధమైన మరణాన్ని తప్పించడానికి ఆయన సమర్థుడు అనడానికి ఎగ్జాంపుల్ గా భక్తుడైన హిజ్కియా ప్రియులారా. ఈ హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రియులారా యెహోవా తట్టు తిరగగా ఆ మరణకరమైన రోగాన్ని తొలగించాడు. ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడిచ్చాడు. అలాగే ప్రభువుని ప్రియులారా, అప్పుడే చిన్నది చనిపోయిన స్థితిలో ఉన్నది. ఆ యాయురు వచ్చి నా కుమార్తె చనిపోయినది లేక చావు సిద్ధంగా ఉన్నది, నువ్వు వచ్చి బ్రతికించమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్నదాని చేయిని పట్టుకొని తలితాకమని లేపాడు ప్రియులారా. అలాగే విధవరాలు కుమారుడు చనిపోయి పాడి మీద ఎత్తుకొని తీసుకువెళతా ఉండంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెనువెంటనే వెళ్ళి ఆ పాడుని ముట్టి స్వస్థపరిచాడు, లేక ఆ వ్యక్తిని మరణంలో నుండి సజీవునిగా తిరిగి లేపాడు. అప్పటికే 4 దినాలైపోయి సమాధి చేయబడిన లాజరును సైతం కూడా లాజరు బయటకు రానేసి సమాధిలో నుండి ఆ మరణపు దాస్యములో నుండి లాజరును విడిపించా. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా మరణమే ఒక దాస్యముగా నెమ్మది లేక కొట్టబడుతున్నావా? అయితే ఆ శరీర సంబంధమైన దాస్యము అనే మరణములో నుండి కూడా యేసే నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడిగా ఉన్నా. అంత మాత్రమే మరణం అనగా రెండో విషయాన్ని చెప్పాను ప్రియులారా, అది ఆత్మ సంబంధమైన మరణం లేక నరకం. ఆ నరకం అన్న దాస్యములో నుండి కూడా యేసు ఒక్కడే విడిపించడానికి స్వాతంత్రాన్ని ఇవ్వటానికి సమర్థుడు. ఉదాహరణకు షడ్రక మేషక అబేద్నెగోలు దానియేలు గ్రంథం 3:17 అంటున్నా, ఏమన్నా తెలుసా, మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో నుండి తప్పించడానికి సమర్థుడు. అంటే దాని అర్థము అగ్ని గుండముల నుండి ఎవరు రక్షించరా, నరకము అన్న మరణపు దాస్యముల నుండి ఎవరు మనల్ని విడిపిస్తారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే ప్రకటన గ్రంథం 1:18 ఆత్మశ్రేణి యోహాను ద్వారా యెహోవా దేవుడు ఇలా అంటున్నారు, ఏమన్నా తెలుసా, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని అంటున్నా. అంటే దాని అర్థము పాతాళములో అనే నరకము అనే ఆ మరణములో నుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మనల్ని విడిపించడానికి సమర్థుడు. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఇప్పటికే నీ జీవితము విడుదల లేక నెమ్మది లేక స్వాతంత్రం లేక కొట్టబడతా ఉన్నావు. ఓ పక్కేమో పాపక్రియలు చేసి ఆ పాపక్రియల వల్ల వస్తా ఉన్న ఫలితాన్ని అనుభవిస్తూ దుఃఖముఖుడిగా ఉన్నావు. అలాగే ఒక పక్కేమో మరణం, అది ఒకవేళ శరీర మరణం, ఒకవేళ చచ్చిపోతే నా బ్రతుకు ఏమిటి నరకమేనా అన్నట్లుగా ఇటు మరణపు ఆలోచనతో దాస్యములో కొట్టబడతా ఉన్నావు. అయితే అటువంటి స్థితిలో నెమ్మది లేక కొట్టబడుతున్న నీతో యేసు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నా, ఇంకెంతకాలం ఆ బానిసత్వంలో ఉంటావు, నీ కోసం నేను విడుదల చేయడానికి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, నా దగ్గరికి వస్తావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీ పాప దాస్యము నుండి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడిగా ఉన్నా. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీ మరణపు దాస్యము నుండి కూడా విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు. కనుక తక్షణమే ఆలస్యం చేయక ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని ఆయన పరిపూర్ణంగా సమర్పించుకొని ఈ ఆగస్టు నెలలో భారతదేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి సంబరాలు చేసుకుంటూ ఆనందిస్తున్న నీవు యేసు ఇచ్చి ఆత్మీయ స్వాతంత్రాన్ని గడువు పొందుకొని మరింత ఆత్మీయ ఆనందాన్ని పొందుకోవాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని నీ ముందుస్తున్న దేవుడి వాక్యము మనందరి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా దేశమునకు ఎంతో మంది నాయకులు త్యాగము చేసి సంపాదించినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని సంతోషముగా సంబరమాచర్యాలతో జరుపుకుంటున్నటువంటి ఈ దినములలో నాయనా, మరి ఇది ప్రతి మనిషికి నిజమైన స్వాతంత్రము కాదు, కానీ నీవిచ్చేటువంటి స్వాతంత్రము నిజమైన స్వాతంత్రమై ఉన్నది అని నాయనా ఈరోజు మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ కార్యక్రమం ద్వారా వినిన ప్రతి ఒక్కరి జీవితంలో నాయనా నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేస్తే నిజముగా మీరు స్వతంత్రులై ఉందరని సెలవిచ్చిన ఆ మాట ప్రతి ఒక్కరి జీవితంలో నాయనా మీరు నెరవేర్చమని వేడుకొనుచు ఉన్నాము. ఈ సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిన్ను రక్షకుడుగా అంగీకరించడానికి సహాయం చేయండి. ఈ యొక్క స్వాతంత్ర్య పర్వదినాల్లో నాయనా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన స్వాతంత్ర్యమును మీరు అనుగ్రహించి ప్రజలను దీవించవలసిందిగా యేసయ్య పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆసక్తితో వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మీరు పొందిన మేలులు ఆశీర్వాదాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆర్థిక సహాయ సహకారాలు మాకు తప్పక అందించండి. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెదబావినేని వారి బజార్, పెనమలూరు,
కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593. మరి యొక్క నెంబర్ 9347503704. మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.